వాళ్ళు ఆదివాసులు అనే వాళ్ళు అన్నలు కూడా పుట్టింది, మావోయిస్టులు పుట్టింది కూడా ఆదివాసుల వాళ్ళ దగ్గర నుంచే. మీరు చూశారు కదా, మొన్న ఎన్కౌంటర్ జరిగింది మారేడుమిల్లిలో. పకడ్బందీగా తనను హాస్పిటల్ నుంచి తీసుకెళ్లి ఎక్కడో అడవిలో తీసుకెళ్లి మరీ దారుణంగా హత్య చేసి, అది ఎన్కౌంటర్ అని, బూటుకప్ ఎన్కౌంటర్ ని మాత్రమే తెలియపరిచాను. అది ఎన్కౌంటర్ కాదు, అది హత్య, ముమ్మాటికి హత్యే. దాని మీద హత్య చర్యల మీద ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నాం. POW తరఫున గవర్నమెంట్ ఖచ్చితంగా అమిత్ షాని, మోడీని కంపల్సరీగా శాంతి చర్చలకి కానీ వాళ్ళకు శిక్షించడానికి కానీ గవర్నమెంట్ దిగి రావాలని మేము కోరుకుంటున్నాము. అదే కాకుండా ఆదివాసులు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, వాళ్ళు ఎట్లా ఉన్నారు, మన మోడీ ఎలా ఉన్నారు, మన కార్పొరేట్ వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు అక్కడ సంస్కృతిని బతికించుకుంటున్నారు. వాళ్ళు వచ్చి మన రోడ్ మీద ఎన్కౌంటర్లు చేయడము, లేకపోతే కార్పొరేట్ వాళ్ళని చంపడము అవి చేయట్లేదు. వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ అడవులను, వాళ్ళ కొండలను వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళ జీవనాన్ని వాళ్ళు సాగిస్తున్నారు. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి మరి వాళ్ళు దారుణంగా హత్యలు చేస్తూ, ఆడవారి పైన అత్యాచారాలు చేస్తూ, అనవసరంగా లేని ఇవన్నీ సృష్టిస్తున్నారు. దీనికోసమని మా POW ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాము. దీనికోసం మేము ఎంత దూరమైనా మేము వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాము. POW నుంచే కాదు, మా రాష్ట్ర సంఘాలు, మా ప్రజా సంఘాలు, ప్రతి ఒక్క సంఘం కూడా వాళ్ళతో పాటు మేము ఏకీభవించి ప్రతి డిస్టిక్ లో, ప్రతి గ్రామాల్లో మేము ఈ ర్యాలీలు చేస్తామని, నిరసన చేస్తామని మేము తెలియజేస్తున్నాం. అంటే ఒక 15-20 ఏళ్ల క్రితం చూసుకుంటే మనకి మావోయిస్టులు అన్న వాళ్ళు పోరాడతారు, ప్రజల వాళ్ళ కోసం ఒక అవగాహన ఉండేది. ఇప్పుడు జనరేషన్ మారింది. అంటే ఇప్పుడు అసలు మావోయిస్టుల వల్ల అసలు ఏం ప్రయోజనాలు జరగబోతుంటాయి మన సమాజానికి? పీడిత ప్రజల కోసం మావోయిస్టు పార్టీ కానీ కమ్యూనిస్టు పార్టీలు అన్నీ ప్రజల కోసమే పోరాడుతూ ఉంటుంది. అందులో ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలు కూడా ప్రజల కోసమే, అంటే ఇప్పుడు ఈ పాలన సక్రమంగా ఉంటుందా లేదా అనే దాని మీదనే ఈ ప్రజా సంఘాలు పోరాడుతూ ఉంటాయి.